మనం ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరెవరు ఎమోషనల్ అయ్యారు, ఎమోషనల్ గురించి మనం అందరం మనం మాట్లాడుకున్నాం గదా! అది పార్ట్ 1లో ఒక వీడియో చేశాను. ఇది పార్ట్ 2 ఎందుకంటే అంత లెంత్ ఉంది. ఎవరెవరు చాలామంది ఎమోషనల్ మన 'బిగ్ బాస్' హౌస్‌లో చాలామంది ఎమోషనల్ అయిపోతారు గదా! అలాంటి అది పార్ట్ 1లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది ఏంటి అని. ఓకే. హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతారని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. 'బిగ్ బాస్' సీజన్ 7లో ఎవరు ఎమోషనల్‌గా ఉన్నవాళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎమోషనల్‌గా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ప్రియాంక ప్రియాంక సింగ్ 'బిగ్ బాస్' సీజన్ 5లో బిగ్ బాస్ సీజన్ 7 అంటున్నా. 'బిగ్ బాస్' సీజన్ 5లో మన ప్రియాంక అక్క ట్రాన్స్‌జెండర్ ఉమెన్‌గా పింకీ అక్క సీజన్‌లో ది బాండింగ్ ఆఫ్ ఎఫెక్షన్ గురించి మనం పింకీ అక్క గురించి మాట్లాడదాం. ఎందుకంటే హౌస్‌లోకి ఒక ట్రాన్స్ ఉమెన్‌గా అడుగుపెట్టిన ప్రియాంక ప్రతి ఒక్కరు తన సొంత అన్నయ్యలా, చెల్లిలా భావించారు. విపరీతంగా చాలా ప్రేమ ఎమోషనల్స్ కురిపించారు. తర్వాత ఉదాహరణకు మానస్‌తో సెంటిమెంట్, కిచెన్ ఎమోషనల్. మానస్ తన సొంత వాడిలా భావించడం, అతని కోసం ప్రతి వారం ఏడవడం, అలాగే ప్రతి వీక్‌లో తన తండ్రి హౌస్‌లోకి వచ్చి తన కూతుర్ని స్వీకరించి ప్రియాంకని పెట్టి ఏడవడం టెలివిజన్ చరిత్రలో మోస్ట్ ఎమోషనల్‌గా అయిపోయింది. మనం మాట్లాడదాం ప్రియాంక అక్క గురించి. ప్రియాంక అక్క నిజంగా చాలా 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 మంచి మన ప్రియాంక అక్క, మన కాజల్, ఇంకెవరు సిరి హనుమంత్, సిరి వీళ్ళు ముగ్గురు బాండింగ్ ఎంతో క్యూట్ అనిపిస్తుంది. నేను చూస్తుంటా అప్పుడప్పుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటా నేను. తర్వాత ఓకే ప్రియాంక అక్క ఫస్ట్ ఓకే అబ్బాయిలా ఉన్నది, తర్వాత ట్రాన్స్ ఉమెన్ లాగా మారిపోయింది. ఆ విషయంలో నేను తప్పేం లేదు. 100% చాలా రెస్పెక్ట్ నాకు ట్రాన్స్ ఉమెన్స్ అంటే చాలా చాలా రెస్పెక్ట్. అలా తర్వాత ప్రియాంక అక్క అంటే ఇంకా నిజంగా ఓసారి ప్రియాంక అక్క శృతి హాసన్ లాగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఆ విషయం అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. కామన్గా నాకైతే శృతి హాసన్ లాగానే అనిపిస్తుంది. నిజంగా అస్సలు ట్రాన్స్ ఉమెన్ అంటే కూడా అస్సలు నమ్మబుద్ధి కూడా కాదు, అట్లుంటుంది. నిజంగా చాలా చాలా మంచిది, చాలా దేవుని భక్తి. ఎట్లా వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు అలాంటి అన్ని విషయాలు, అన్ని పూజలు అవన్నీ చేస్తుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఇంకా సరే ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రియాంక బాడీ అంటే సీజన్ ది బాండింగ్ అండ్ ఎఫెక్షన్స్ అని తనకు తర్వాత హౌస్లోకి ఒక ట్రాన్స్ ఉమెన్ లాగా వచ్చింది. అయినాక అడుగుపెట్టింది. ప్రియాంక ప్రతి ఒక్కరిని తన సొంత అన్నయ్యలాగా, చెల్లెలాగా భావించేవాళ్ళు ప్రియాంక అక్కని 'బిగ్ బాస్' హౌస్‌లో. అంటే ఆమె మారిందని వాళ్ళ డాడీ కూడా తెలియదు. అంటే అంతవరకు వాళ్ళ ఊరికి కూడా పోయేది కాదంటే మీరు 'బిగ్ బాస్' చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఊరికి కూడా రాత్రి పోయి దొంగతనం పోయి చూసి వచ్చే కొన్ని రకాలంట 'బిగ్ బాస్' హౌస్‌లో. అది మనందరికీ తెలిసిందే. చెప్పి చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆ విషయంలో తప్పేం లేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. ఒకరిని ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరిని ఇట్లా కించపరిచి అయితే మాట్లాడొద్దు. వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టడం తప్పు. అది ఏ ట్రాన్స్ ఉమెన్కి అయినా సరే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, అదైతే నేను చెప్పగలుగుతాను. తర్వాత తన ఇంట్లో తన 'బిగ్ బాస్' హౌస్లో కూడా చాలా మంది అంటే ప్రేక్షకులు కూడా చాలా మంది ప్రియాంక అక్క మీద చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. అది మనందరికి తెలుసు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రియాంక అక్కని చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు. తన ఇంట్లో కూడా అందరితోనే చాలా ఫన్నీగా చాలా మంచిగా ఉండేది. తర్వాత ఎమోషనల్ అంటే వాళ్ళ నాన్నకి ఇంతవరకు కూడా తెలియదంట. ఇంతవరకు అంటే బిగ్ బాస్లోకి వచ్చేంత వరకు ప్రియాంక అక్క ఇలా చేంజ్ అయింది అని కూడా తెలియదంట. అది మనందరికీ తెలిసింది. తర్వాత తెలియదంట. ఒక వీడియో వచ్చింది. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళ నాన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏంటమ్మా అని స్వీకరించి మాట్లాడడం అయితే అది ఒక 'బిగ్ బాస్' చరిత్రలో నిజంగా అదొక ఎప్పుడు మర్చిపోలేని ఒక వీడియో అనుకుంటాను. నాకైతే అంత మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో నాకు తెలియదు. నాకైతే 'బిగ్ బాస్' చరిత్రలో మర్చిపోలేని వీడియో అదైతే. నేనైతే 100% నేను చెప్తాను. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఎప్పటికీ ఉంటాయి కదా. అలాంటి ఒక బాండింగ్ మన ప్రియాంక అక్కది. నేను ఆ విషయంలో అయితే నేను చెప్తా. తర్వాత ఓకే చాలా వాళ్ళ నాన్న ఒప్పుకోవడం వల్ల ఇంకా హ్యాపీ అనిపించింది. తర్వాత సూపర్ అనిపించింది ప్రియాంక అక్క, అది సూపర్. తర్వాత మానస్తో సెంటిమెంట్ అంటే
ఇష్టపడడం ఏంటో ఏదో మనకు తెలియదు కానీ ఫ్రెండ్గా ఉండడం అది బాగా అనిపించింది. కానీ అది మానస్కి సెట్ అయ్యేది కాదు. తర్వాత కిచెన్లో ఎమోషనల్ కిచెన్లో కూడా చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది. అంటే వంట చేసి అందరికి వంట పెట్టడం, అనాథ పిల్లలకు పోయి కూడా వంట వండి చేసుకొని తీసుకొని వాళ్ళందరికీ మంచి అంటే కామన్‌గా వాళ్ళ దగ్గర పోయి మన అనాథాశ్రమంలో వాళ్ళు ఉంటారు కదా! అలా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతోని స్పెండ్ చేయడం అలాంటివైతే మన ప్రియాంక అక్కకు చాలా 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 విషయాల్లో అలా చేశారంట. అదైతే నాకైతే భలే అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. ఒక ట్రాన్స్ ఉమెన్ వచ్చి ఇంతవరకు ఆవిడ నిజంగా అసలు ట్రాన్స్ ఉమెన్ లాగానే అనిపియదబ్బా! ఆ మాట్లాడడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే అంత మంచి నిజంగా భలే అనిపిస్తుంది నాకు. ప్రతి ఒక్కరిని వాళ్ళ ఎమోషనల్స్‌ని, వాళ్ళ ప్రేమలని మనం ఉండాలి అనే ఒక థాట్ అయితే నాకు ఊకే అనిపిస్తది. అది ఓకే. తర్వాత మానస్ గురించి చాలా మాటలు తిన్నది. అది మనందరికీ తెలుసు. తన సొంత వాడిలా చూసుకొని ప్రతి వారం ఏడవడం, తన ఫ్యామిలీ కోసం ఏడవడం, మానస్‌ని చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంది. తర్వాత మానస్ కోసం ఏడవడం అవన్నీ కూడా మనం చూసాము. తర్వాత తన ఫ్రెండ్లీగా ఉండడం. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది. అది మనందరికీ తెలుసు. ప్రియాంక అక్క ఏడుపుకి టెలివిజన్ చరిత్రలో మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్‌గా మారిపోయింది. చరిత్రలో ప్రియాంక తన కూతుర్ని స్వీకరించిన తన తండ్రి హౌస్‌లోకి రావాలని తన కోరిక కానీ ఆయనకు హౌస్‌లోకి రావడానికి అది కాదు. బర్త్‌డేకో ఏదో ఒకటి అనుకుంటా ఒక చిన్న వీడియో వచ్చి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం లేదు, నా బిడ్డవని వాళ్ళ నాన్న స్వీకరించడం అందరికి అదైతే మర్చిపోలేని ఒక సీజన్ అనుకోండి. అంత బాగుండేది. మీ అందరికి ఎంతమందికి ఆ విషయం అది నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సోయల్ రియాలిటీ యంగ్రీ అండ్ ఎమోషనల్ మాస్ సోయల్ బిగ్ బాస్ సీజన్ 4కి వచ్చిండు. అది మనందరూ తెలుసు. చికెన్ మటన్ అనే ఒక విషయం ఏంటంటారు, ఒక వింత ఎమోషనల్ క్షణాల్లో విపరీతంగా కోపం ఊహించుకొని మరుక్షణమే అంతే ఎమోషనల్గా కన్నీరు పెట్టుకొని సారీ చెప్పే కథ వేరుంటుంది అనే సెంటిమెంట్గా తలుచుకునేవాడు సోయల్. అంటే వింత ఎమోషనల్స్ అంటే కొంతమంది ఉంటారు కదా, నా కూడా ఏంటంటే మీకు ఎవరికైనా అలా అనిపిస్తుంది. నాకు ఆకలి అయితే తలనొస్తుంది, నాకు విచిత్రమైన కొన్ని ఉంటాయి కదా, అలా ఆకలి అయితే తలనొస్తుంది. ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా నా విషయం వచ్చినప్పుడు ఏంటంటే నాకు అంటే విచిత్రమైన కొన్ని ఎమోషనల్స్ ఉంటాయి కదా, అలా మీకు ఎంతమందికి ఉంటాయో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. అది విచిత్రమైన రియల్ చెప్తా విచిత్రం అనిపిస్తుంది. ఇంకెంతమందికి అనిపిస్తుందో కమెంట్ చేయండి. తర్వాత సోయల్ అన్నది కథ వేరుంటుంది అని విచిత్రమైన గొడవ ఆడతాడు. మళ్ళీ అప్పుడే పోయి సారీ అని చెప్తాను, మళ్ళీ అప్పుడే పోయి నవ్వడం, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా. తర్వాత ఫినాలే క్వీన్ డ్రామాలో మెహబూబ్ ఎలిమినేషన్ అయినప్పుడు సోయల్ కింద పడి ఏడ్చి తీరు, అలాగే గ్రాండ్ ఫినాలో తన మాట విని 25 లక్షలు సూట్ కేస్ ఆఫర్ తీసుకొని స్టేజ్పై కన్నీరు రావడంతో తన వ్యూస్ ఎమోషనల్ యాటిట్యూడ్ నిదర్శనంగా మారింది. ఓకే, ఫస్ట్ సోయల్ మెహబూబ్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అది మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్లో చూసాం కదా, సోయల్ మెహబూబ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినాక మధ్యలో మన ఎవరు మెహబూబ్ ఎలిమినేషన్ అవుతారు. మెహబూబ్ ఎలిమినేషన్ అయినప్పుడు సోయల్ చాలా 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 ఎమోషనల్ అయిపోతారు. అది మనందరికీ తెలిసింది. కింద వాడి మరీ ఏడుస్తారు. అప్పుడు ఎమోషనల్ అయిపోతారు. తర్వాత సరేలే అనుకుంటారు. మెహబూబ్ ఆల్రెడీ మీ అందరికీ మీకు తెలుసో తెలియదు, మెహబూబ్ లోపలికి వచ్చినప్పుడు ఒక హింట్ ఇచ్చాడంట, నువ్వు త్రాడ్లో ఉన్నావురా అని చెప్పాడంట. అందుకోసం సూట్ కేస్ తీసుకున్నాడు. మెహబూబ్ ఒక హింట్ ఇచ్చాడని కూడా చాలా మంది అంటారు. అది మనందరికీ తెలిసిందే. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అది. తర్వాత గ్రాండ్ ఫినాలలో 25,000 సూట్ కేసు తీసుకొని వచ్చి స్టేజ్ పైనకి వచ్చి తన కన్నే ఎమోషనల్ అయిపోయి ప్యూర్ ఎమోషనల్ యాటిట్యూడ్స్ నిదర్శనం చేసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఒక మంచి పేరు ఉంది. కళ్యాణ పట్టణమో ఏదో ఒక హోటల్ ఉంది అనుకుంటా, ఆ హోటల్ పెట్టిండు. తర్వాత సినిమాలు చేశాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ అనుకుంటా. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా మాత్రం సూపర్ అనుకుంటా. అది కూడా హిట్ అయింది. ఓకే, సూపర్. సోయల్ అన్న అది. తర్వాత మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4లో ది లాంగ్వేజ్ అండ్ లవ్ బ్యారియర్ రియాలిటీస్ అని ఉంటుంది. మోనాల్ గజ్జర్ గురించి మాట్లాడదాం. గుజరాత్ నటి అయిన మోనాల్ గజ్జర్ మొదట్లో తెలుగులోకి రావడం హౌస్లో అఖిల్ మరియు అభిజిత్ మధ్య నడిచిన లవ్
ట్రయాంగిల్ ప్రతి వారం ఆమె కన్నీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. వీళ్ళలో వల్ల ఆమె కన్నీరు తెచ్చుకోవడం వచ్చింది. ఎమోషనల్ అంటే ప్రతి వీకెండ్ నామినేషన్ ట్రిబ్యునల్‌కి జరిగినప్పుడు ప్రతి వారం సోమవారం మోనాల్ ఏడవకుండా ఉన్న రోజు లేదు. అంటే ఏడవని రోజు అంటూ లేదు. తన క్యారెక్టర్‌ని తప్పుపడుతున్నారు. ఆమె ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ బ్రేక్ డౌన్ అవ్వడం ఆ సీజన్‌లో ఒక రేటింగ్ శాపించిందంటే ఆ సీజన్ మొత్తం రేటింగ్‌ని శాపించింది మోనాల్. ఏందంటే ఫస్ట్ మోనాల్ గుజరాతీ తెలుసు. జయకృష్ణ ఉంటుంది మనందరికి తెలుసు. మొదట మోనాల్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అఖిల విజయ్ ఇద్దరు ట్రై చేశారనుకోండి. తర్వాత ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ట్రయాంగిల్ జరగడం వల్ల ప్రతి వారం వాళ్ళ వల్ల ఈవిడ ఎమోషనల్ అవుతుంది, వాళ్ళ వల్ల వీళ్ళు గొడవ పడుతుంది, ఆమె వల్ల వాళ్ళిద్దరి వల్ల ఈమె చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది. అది మనందరికీ తెలిసింది. చాలా గొడవలు జరిగేవి. అలా ఎమోషనల్గా చాలా డ్రామా జరిగింది. అది మనందరికీ తెలిసిందే. తర్వాత ప్రతి వీకెండ్ అంటే నామినేషన్ సోమవారం ఆదివారం చెప్తాయని ఇలా మనకు సోమవారం చెప్పేసారు కదా. ప్రతి వీకెండ్లో తన నామినేషన్ చేసి తన క్యారెక్టర్ని రిలీజ్ కావడం అలాంటివి. అంటే తన బిగ్ బాస్ హౌస్లో అంటే బాండింగ్ల గురించి కొంచెం అనడం అది నాకు అదే ఆ విషయంలో తనని చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అది మనందరికీ తెలిసిందే. తర్వాత అమిత గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 5లో అమిత గురించి మాట్లాడదాం. అమిత ఏంటంటే బ్రాండ్ గీత టాప్. అమిత హౌస్లో శ్రీరామచంద్రతో ఏర్పరచుకునే ఎమోషనల్ బాండింగ్ తన లవ్ ట్రాక్ వల్ల చాలా సస్పెన్సింగ్గా మారింది. అమిత మనకు తెలిసిందే మన దాంట్లో ఉంటుంది. తర్వాత సస్పెన్షన్గా మారిన తర్వాత అమిత సస్పెన్షన్గా మారింది. ఉదాహరణకు సడన్గా ఎలిమినేషన్ కావడం, బ్రేక్ డౌన్ అయిపోయింది. ఊహించని విధంగా ఎలిమినేషన్ అయిన వల్ల శ్రీరామచంద్ర కూడా ఎమోషనల్గా కుంగిపోయాడు. అమిత స్టేజ్ పైకి వెళ్తూ ఉండగా బోరున ఏడ్చిన శ్రీరామచంద్ర కోసం స్పెషల్ కాయిన్ ఇచ్చి వదిలి వెళ్ళడంలో ఎమోషనల్ మూమెంట్ జరిగింది. మనందరికీ తెలిసిందే. స్పెషల్గా జరిగిన ఒక మూమెంట్ అది చాలా చాలా ఎమోషనల్గా జరిగిన కొన్ని విశేషాలు బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా ఎమోషనల్స్ జరుగుతాయి. అలా ఎమోషనల్ డ్యాన్స్ సీన్ ఎలా జరిగిందంటే హోమ్ స్క్రీన్లో ఒంటరితనంగా ఎమోషనల్ అయిన మన సంపూర్ణేష్ బాబు గంగవ్వ. తర్వాత పర్సనల్ లైఫ్ స్ట్రగుల్ ఎమోషనల్ నాగమణి కంటే ప్రియాంక సింగ్. కన్నీరు బాండింగ్ అంటే శివజ్యోతి అక్క, మోనలు, సంజన వీళ్ళ గురించి. అయినాక మళ్ళీ ఎమోషనల్ ఘోరమైన ఎమోషనల్స్ అంటే ఉంటాయి కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ని వదిలిపెట్టి ఇప్పుడు మన ఇంటిని వదిలిపెట్టి ఒక హౌస్లో పోయినప్పుడు ఆడ వేరు. ఇప్పుడు ఒక 18 మంది ఉందంటే 18 మెంటాలిటీలు. ఏంటంటే ఇప్పుడు 18 మంది ఉంటారు, 18 మెంటాలిటీలు, 18 ఇప్పుడు కామన్ ఒక హౌస్లోకి 22 మంది పోతారు. మ్యాక్సిమం 22 మెంబర్స్ పోతారు. ఆ 22 మెంబర్స్ మెంటాలిటీ వేరు. ఎట్టి పర్సన్ ఇందులో నేను ఒకదాన్ని ఉండాలి, నేను ఒకరిని విన్నర్ కావాలి, నేను ఒకదాన్ని ఉండాలి, నేను టాప్ 5 ఉండాలి అని కొందరు ఉంటారు. అలాంటి కొన్ని విషయాలు ఎమోషనల్స్ గేమ్స్ వల్ల, బిగ్ బాస్ హౌస్లో స్ట్రగుల్స్ వల్ల ఎంత ఎమోషనల్స్ అంటే అంత ఎమోషనల్ అయిపోతుంటారు. అది మనందరికీ తెలిసిందే. అంతే కదా ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంటాం. అది అంతే. ఎందుకంటే మనకు తెలుసు ఆ బిగ్ బాస్లో ఉన్న స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అది మనందరికీ తెలిసింది. కాబట్టి మనం ఏం చేయలేం మీన్స్ అంటే ఇంత ఎమోషనల్గా డ్రామా క్రియేట్ చేయడం అంటే అది క్రియేట్ కాదు. మన లైఫ్ స్ట్రగుల్స్ మనం అన్నీ చెప్పుకుంటే ఓకే. మనం ఎప్పుడు ఎలిమినేషన్ అయినా మన ఆడియన్స్ మనకి ఇంతనన్నా ఆడియన్స్ వస్తారు కదా అని ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ బిగ్ బాస్ హౌస్లో మనకు తెలిసిందే. అలాంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. తర్వాత శివజ్యోతి అక్క స్క్రీన్ అంటే తన ఎమోషన్, తన ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిమినేషన్ అవుతుండ్రు, ఏంద్రా బాబు నా ఫ్రెండ్స్ ఎలిమినేషన్ అవుతుండ్రు, నా ఫ్రెండ్స్ నాకే ఇలా జరుగుతుందని ఎవరైనా ఏడుస్తారు కదా. అలా ప్రియాంక సింగ్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక సింగ్ గురించి మాట్లాడాలంటే ఆవిడ అంటే ఇంట్లో తెలియకుండా ఒక ఆపరేషన్ చేయించుకొని ఇంత స్ట్రగుల్ అనుభవించడానికి అది. ఇంకా తర్వాత గంగవ్వ గురించి మాట్లాడాలంటే గంగవ్వ ఏసీ పడలేకపోవడం వల్ల ఆడున్న ఒత్తిడి వల్ల ఆడున్న సిచ్యువేషన్స్ వల్ల గంగవ్వకు సెట్ కాలే. ఇంకా విలేజ్ వాళ్ళు ఏంటంటే విలేజ్లో ఉన్న ముసలి వాళ్ళ గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు తెలుసు. అక్కడ ఏం జరగకపోయినా కూడా ఏంటి ఆ పిల్ల ఎంబడవుతుంది, ఆ పిల్లగాడు ఎంబడవుతుంది అనే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మన గంగవ్వ వాళ్ళు అలా హౌస్లో అలా ఉండేది. అది తర్వాత సంపూర్ణేష్ బాబు అంటే బిగ్ బాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది సీజన్ 1.
అప్పుడు 4 గోడల మధ్యల అది విచిత్రంగా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అమ్మో! నాకు అవ్వట్లేదని చాలా ఎమోషనల్ అయిపోయి అలా అయిపోయింది. తర్వాత మణికంఠ ఏందంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ అన్నీ నేను ఏదో ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఆల్రెడీ మణికంఠకి ఒకటేందంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే ఒకరిని ఎలిమినేషన్ చేయాలంటే ఫస్ట్ అందరూ మణికంఠకి ఓటేసి మణికంఠనే ఎలిమినేషన్ చేసినప్పుడు ఎంత స్ట్రగుల్ అరే నేను ఇప్పుడే వచ్చినా అప్పుడే ఎలిమినేషన్ అయిందని అంటున్నారు రా అని అన్నారు. అది అలా ఉంటది కదా! అలాంటి కొన్ని స్ట్రగుల్స్ ఎంత ఎమోషనల్ అప్పుడు శివయ్యది ఒక సాంగ్ పాడడం అదంతా ఎంత బాగా అనిపించిందంటే మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలవదు. నాకు మాత్రం ఒక రేంజ్‌లో పాపం అనిపించింది. మీ అందరికి ఏమో తెలవదు. గంగా సంజన గల్రాని గురించి కామెడీ ఉంటది గానీ తను కూడా కొంచెం ఎమోషనల్ ఉంటుంది. ఏంట్రా బాబు నేను ఇంత బతికి వీళ్ళు వచ్చి వీళ్ళతో మాటలనిపించుకోవాలి అన్న కొన్ని థాట్ ఉంటాయి కదా! అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా మన సంజన గల్రాని అనుభవించింది. ఫుడ్ విషయంలో ఆవిడ వాళ్ళ కొన్ని సిచ్యువేషన్ ఉండడం వల్ల ఆవిడకు కొన్ని స్ట్రగుల్స్ అవన్నీ మనందరికీ తెలిసినయి. అలాంటి కొన్ని కార్నర్ చేసి పాలిటిక్స్ మాట్లాడి అలా అదే అనుకోవాలి అంటే బోల్డ్‌గా ఉంటది. ఈవిడకి ఏమి ఉంటది మంచిగుంటదిలే అని అనుకున్న కొన్ని సిచ్యువేషన్‌లో అంత సీన్ లేదు. ఆవిడ కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆ బోల్డ్‌గా తయారు కావడానికి మెయిన్ రీజనే అది కొన్ని విషయాలు అని ఉంటాయి చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి కూడా సోయల్ అంటే మిక్స్డ్ ఎమోషనల్స్. ఎప్పుడు మంచిగుంటాడో తెలవదు, ఎప్పుడు కోపపడతాడో తెలవదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలవదు చూడండి. అలాంటి కొన్ని మిక్స్డ్ ఎమోషనల్స్ మన సోయల్ లోపల ఉన్నాయి. అవి మనందరికీ తెలియదు. మోనాల్ గజల్ అంటే లాంగ్వేజ్ బ్యారియర్ అంటే తెలుగు రాదు అని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరైనా వస్తే తెలుగు రానోళ్ళు వస్తే వాళ్ళకి మీకు లాంగ్వేజ్ రాదు, మీరు ఈడ ఉన్నీకి సెట్ కాదు, మీకు లాంగ్వేజ్ రాదు, ఈడ ఉన్నీకి సెట్ రాదు అని చాలా మాటలంటారు. అదొక విషయంలో అది కూడా నాకు చాలా చాలా వరస్ట్ అనిపిస్తది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత మోనాల్ గజల్ ఇంకా లవ్ ట్రాక్స్ అని ఆమెకు ఒక బాధ అనిపించింది. అదొక విషయం. తర్వాత హమీద గారితోని శ్రీరామచంద్ర వాళ్ళు ఎలిమినేషన్ అయినప్పుడు హమీద ఎమోషనల్‌గా అదంతా చూడలే. కానీ శ్రీరామచంద్రకు వాళ్ళ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎలిమినేషన్ అయినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మన ఎవరు మన సారీ హమీద గారు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ హమీద గారు వాళ్ళది అలా అయిపోయింది. తర్వాత ఇంకా అలా ఘోరమైన గొడవలు అలా సరే ఎమోషనల్స్ అవన్నీ మనం చూసాము. బిగ్ బాస్ హౌస్‌లో మీకు ఇప్పటికి కూడా అరే ఎమోషనల్ బిగ్ బాస్‌లో ఎంత ఏడ్చింది ఎవరు అంటే మీరు కామెంట్ చేయండి. నేను ఏదైనా పేర్లు మర్చిపోతే మాత్రం మీరు కామెంట్ చేస్తే నేను మళ్ళీ వీడియో అయినా షార్ట్ అయినా నేను పక్కా పే చేస్తాను. మీకు ఎవరు ఎమోషనల్ అయిపోయారు, ఎవరు ఎమోషనల్‌గా ఉన్నారో అని అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేస్తే నేను బాగుంటుంది. నేను చెప్తాను ఓకే వీళ్ళు ఎమోషనల్ అయిపోయారు, వీళ్ళు ఇది అని చెప్తాను. నిజంగా మీకు వీడియోలు నచ్చుతున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంత స్ట్రగుల్ పడి నేను చేసినప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అంతకుమించి ఇంకేం లేదు. నేను అంతకుమించి ఇంకా ఏం కోరుకోను. ఎందుకంటే ఓకే నాకు కొంచెం సపోర్టబుల్ నా బిగ్ బాస్ జర్నీ కూడా నేను ఒక వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను. టైం ఉంటే నేను చేస్తాను. చాలా వీడియోస్ ఉన్నాయి, మాట్లాడడానికి టైం లేదు. అదే ఒక సిచ్యువేషన్స్లో నేను ఉంటున్నాను. ఏదో ఒక వీడియో రోజు పెడితే చూద్దాం ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది కదా అని ఒక తాగుతూనే నేను వీడియోస్ చేస్తున్నా. థంబ్నెయిల్స్ కూడా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి ఏ థంబ్నెయిల్స్ అయితే అస్సలు చేయొద్దని నేను అనుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ నాకు తప్పకుండా చేయండి. బాయ్.